గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్ లో ఉన్న వాటర్ ని పెన్నా బేసిన్ లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎపెక్స్ కమిటీ మీటింగ్ లో 400 టీఎంసీలని లిఫ్ట్ చేయటానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా కేబినెట్ లో చాలా ఫుల్ గా డిస్కస్ చేయడం జరిగింది. బంకచర్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా పోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ వాటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్ లో ఈ రోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ బంకచర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఆనాటి ముఖ్యమంత్రి గారు గాని ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో ఏ ఫోరంల మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే జులై 1 వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది.